హలో గైస్, వెల్కమ్ టు విజయ్ టాక్స్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీరు చేసేటువంటి ఒక చిన్న లైక్ అనేది మనకి ఎంతగానో హెల్ప్ అవుతుంది కాబట్టి ప్లీజ్ ట్రై టు లైక్ దిస్ వీడియో. ఇక మన వీడియోలోకి వెళ్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్నటువంటి మోస్ట్ అవైటెడ్ మూవీ వార్ 2, అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటిస్తున్నటువంటి మోస్ట్ అవైటెడ్ మూవీ కూలీ మూవీ. ఆగస్టు 14కి రిలీజ్ అవుతున్నటువంటి ఈ రెండు మూవీస్ మీద జనాలకి మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. కానీ ఫస్ట్ నుంచి కూడా వార్ 2 అనేది కూలీ మూవీ కంటే కూడా ప్రతి విషయంలో కొంచెం ముందుండడం జరిగింది. కానీ ఇప్పుడు కూలీ మూవీ నుంచి ఒక ట్రైలర్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మరి ట్రైలర్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఈ మార్క్ అలాగే ఉందా అంటే కూలీ మూవీ అనేది మరి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత వార్ 2 మూవీని ఏమైనా బీట్ చేసి ముందుకెళ్ళిందా, లేకపోతే ఉన్నదానికంటే ఏమైనా వెనకపోయిందా, మనం వివరంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయితే కూలీ మూవీ నుంచి ఇప్పటికే 3 సాంగ్స్ రిలీజ్ అయినాయి. ఆ 3 సాంగ్స్ కూడా మంచి పాజిటివ్ టాక్తో దూసుకెళ్ళిపోతున్నాయి. అలాగే వార్ 2 నుంచి కేవలం ఒక్క సాంగ్ రిలీజ్ అయింది. అది కూడా ఎన్టీఆర్ గారి సాంగ్ కాదు, ఓన్లీ హృతిక్ రోషన్ గారి సాంగే. అది కూడా పాజిటివ్ టాక్తో ముందుకెళ్తుంది. కానీ వార్ 2 నుంచి ఇప్పటికే టీజర్ రిలీజ్ అయింది, అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది. ఇప్పుడు కూలీ మూవీ నుంచి అఫీషియల్ ట్రైలర్ అనేది ఆగస్టు 2న రిలీజ్ అయింది. మరి రిలీజ్ అయిన తర్వాత ఈ ట్రైలర్ అనేది ఎలా ఉంది, దీని టాక్ ఎలా ఉంది చూసుకుంటే ట్రైలర్ అనేది ఓకే, ఓవరాల్గా బాగానే ఉంది. కానీ లోకేష్ కనకరాజు గారి దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్ చేసినంతగా అయితే లేదని చెప్పాలి. అంటే ఏదైతే జనాలు లోకేష్ కనకరాజు గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి ఈ ట్రైలర్ అనేది రీచ్ అవ్వలేదని చెప్పాలి. అంటే జనాలు ఏమన్నా లోకేష్ కనకరాజు గారి మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల అలా అనిపిస్తుందో లేదో తెలియదు, కానీ ఎక్స్పెక్ట్ చేసినంత లేదని చెప్పాలి. దాంతోపాటు ఈ మూవీలో ఇంకొక మైనస్ ఏంటంటే ఈ మూవీలో ఉన్నటువంటి స్టార్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో రజనీకాంత్ గారు, నాగార్జున గారు, అమీర్ ఖాన్ గారు అండ్ ఉపేంద్ర గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఏదో చూపించాలి అన్నట్టుగా చూపించినట్టుగా ఉంది, ఏదో ఇంట్రొడ్యూస్ చేసినట్టుగా. వీళ్ళందరినీ కలిపి ఒక్క సీన్ కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఉపేంద్ర గారిని, నాగార్జున గారిని, రజనీకాంత్ గారిని, అలాగే అమీర్ ఖాన్ గారిని వీళ్ళందరినీ కలిపినటువంటి కొన్ని సీన్స్ ఏమైనా ఉంటే ఇంకా కొంచెం బాగుండేది. దాంతోపాటు ఈ మూవీలో ఇంకొక మైనస్ ఏంటంటే ఈ మూవీకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో అనిరుద్ధ్ ఏదో చింపేస్తాడు అనుకుంటే అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదనమాట. సో అనిరుద్ధ్ దగ్గర నుంచి ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో పక్క నుంచి వార్ 2 ట్రైలర్ అనేది రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది. మరి ఇప్పుడు ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యి ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్ ఇంకా తగ్గించినట్టుగా అయిందనమాట. స్టార్టింగ్లో ఒక రూమర్ వచ్చింది, ఆ రూమర్ నిజమైతే బాగుంది అనిపిస్తుంది ఇప్పుడైతే. అంటే మూవీ టీం వాళ్ళకి ఆ రూమర్ ఏంటంటే ఏదైతే కూలీ మూవీ వార్ 2 ఆగస్టు 14కి రిలీజ్ అవుతుంది అని చెప్పేసి అనౌన్స్ చేసిన దగ్గర నుంచి వార్ 2 అనేది అన్ని విషయాల్లో ముందు ఉంటుంది కాబట్టి ఈ కూలీ మూవీ టీం వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నట్టు ఏంటంటే ప్రతి విషయంలో వార్ 2 అనేది ముందు ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ట్రైలర్ అనేది రిలీజ్ చేసి ఆ ట్రైలర్ ఏమన్నా మైనస్ కొడితే మూవీ అనేది మనకి ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది, వార్ 2 అనేది ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. కాబట్టి ట్రైలర్ అనేది రిలీజ్ చేయకుండానే మూవీ డైరెక్ట్గా రిలీజ్ చేద్దాం. ఎందుకంటే ట్రైలర్ రిలీజ్ అయ్యి అదేమాత్రం నెగిటివ్ టాక్ వచ్చినా మనకి ఇంకా మైనస్ అవుతుంది, వార్ 2కి ఇంకా ప్లస్ అయిపోతుంది. కాబట్టి ఎలాగో జనాల్లో మంచి హైప్ ఉంది కాబట్టి లోకేష్ కనకరాజ్ అన్న ఇప్పుడు కూలీ మూవీ అన్న ఆ హైప్ని అలాగే కొనసాగిస్తూ మూవీ అనేది రిలీజ్ చేసేద్దాం ట్రైలర్ రిలీజ్ చేయకుండా వితౌట్ ట్రైలర్తో అని చెప్పేసి ఒక పుకార్ అయితే నడిచింది. ఆ పుకార్ని అది కేవలం పుకారే అని చెప్పేసి లోకేష్ కనకరాజ్ గారు క్లారిటీ ఇచ్చారు. ట్రైలర్ అనేది ఆగస్టు 2 రిలీజ్ అవుతుందని చెప్పి ఆయన చెప్పినట్టుగానే ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ తగ్గిన తర్వాత ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆ వచ్చినటువంటి పుకార్ నిజమైతే బాగుండే అనిపిస్తుంది అనమాట. సో ట్రైలర్ అనేది ఏదో యావరేజ్గా ఉందని చెప్పి మూవీ అనేది హిట్ కాకుండా పోవడానికి ఏం లేదు, మూవీ అనేది సూపర్ హిట్ అవ్వచ్చు, అది ఎవరు చెప్పలేము అనమాట. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్కి అయితే ఇది కొంచెం ఆ రీచ్ని అయితే ఇది అందుకోలేకపోయింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి అంటే ట్రైలర్ రిలీజ్ అవ్వకముందు ఉన్నటువంటి జనాలు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అవి కొంచెం తగ్గినాయి అనే చెప్పాలి. అయితే ఇంకా మూవీ రిలీజ్ అవ్వడానికి చాలా టైం ఉంది కాబట్టి ఈ సమయంలో వీళ్ళు అంటే పెద్ద స్టార్ క్యాస్ట్ అనేది వీళ్ళకి ఉంది కాబట్టి వీళ్ళు కొత్తగా థింక్ చేసి ఏమన్నా ప్రమోషన్లో గట్టిగా ప్లాన్ చేసుకుంటే అది చాలా ప్లస్ అవుతుంది వీళ్ళకి. ఎందుకంటే పెద్ద స్టార్ క్యాస్ట్ ఉంది కదా, అమీర్ ఖాన్ గారు, నాగార్జున గారు, రజనీకాంత్ గారు వంటి పెద్ద స్టార్ క్యాస్ట్ ఉంది కాబట్టి వీళ్ళు ఇంకా కొంచెం మూవీ రిలీజ్ అవ్వడానికి టైం ఉంది కాబట్టి వీళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ లేకపోతే ప్రమోషన్స్లో కొత్తగా ప్లాన్ చేసి ఏమైనా చేసుకుంటే మూవీకి అనేది చాలా హైప్ అవుతుంది, చాలా ప్లస్ అవుతుంది. ఇప్పటికే ప్రమోషన్స్ అనేవి 2 మూవీ స్టార్ట్ చేసినాయి. ఆల్రెడీ కూలీ టీం వాళ్ళు ఒక కొత్తగా ప్రమోషన్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఏదైతే అమెజాన్ డెలివరీ బాక్సెస్ ఉంటాయో అమెజాన్ డెలివరీ బాక్సెస్ మీద కూలీ పోస్టర్లు వచ్చేలాగా వీళ్ళు మొత్తం అమెజాన్ బాక్సెస్ నేను వీలుంటే ఇక్కడ ప్లే చేస్తాను చూడండి. ఇక్కడ పోస్టర్ అనేది అమెజాన్ డెలివరీ బాక్సుల మీద వీళ్ళ కూలీ పోస్టర్లు అయితే వేసి బాక్స్ మొత్తం కూడా వీళ్ళ ప్రమోట్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్ కూడా బాగానే ఉంది. సో వార్ 2తో కంపేర్ చేస్తే ఈ ప్రమోషన్ అయితే సరిపోతుంది. ఎందుకంటే వార్ 2 అనేది ప్రమోషన్ విషయంలో అక్కడ దూసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో మూవీ రిలీజ్ అవ్వడానికి నెల రోజుల ముందు నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో కట్అవుట్లతో, బ్యానర్లతో, అలాగే కర్ణాటకలోని బళ్ళారితో సహా ఫారిన్ కంట్రీలో ఆస్ట్రేలియా, యూకేలో మొన్న యుద్ధ ట్యాంకర్లతో చేసినటువంటి హడావుడి, దాంతోపాటు యూఎస్ఏలో అడ్వాన్స్ బుకింగ్లో వార్ 2 అనేది ఒక కొత్త రికార్డ్ అయితే సృష్టించింది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో వార్ 2 అనేది ప్రమోషన్స్లో జెట్ స్పీడ్తో దూసుకుపోతుంది కాబట్టి వీళ్ళ మూవీ అనేది ఇంకా కొంచెం హైప్ అనేది క్రియేట్ అవ్వాలంటే కూలీకి ఇంకా మరెన్నో ప్రమోషన్స్ కావాలి. ఎందుకంటే వార్ 2కి ఇంకా 2 ప్లస్ పాయింట్లు ఉన్నాయి. అవి ఏంటంటే ఏదైతే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారో హృతిక్ రోషన్ గారు, ఎన్టీఆర్ గారు ఇద్దరు కలిపి ఉన్నటువంటి సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ ఇంకా రిలీజ్ కాలేదు. ఆ
సాంగ్ రిలీజ్ అయింది అనుకోండి, ఇది ఇక్కడ ఉన్నటువంటి వార్ 2 ఇంకా ఈ స్థాయిలోకి వెళ్ళిపోద్ది అనమాట. సో కూలీ మూవీ వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే వీళ్ళిద్దరు అంటే ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ సాంగ్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు. దాంతోపాటు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్టు ఒక టాక్ అయితే నడుస్తుంది. ఏదైతే రుతిక్ రోషన్ గారు, ఎన్టీఆర్ గారు ఒకే స్టేజ్ మీద, అది కూడా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో సినిమా రిలీజ్ అవ్వడానికి ఒక 3 డేస్ ముందు ఈ ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తే ఇక ఆకాశమే అద్దన్నట్టుగా వార్ 2 ప్రమోషన్స్ అయితే వెళ్ళిపోతాయి అనమాట. వార్ 2 ప్రమోషన్స్ని బీట్ చేయాలంటే ఈ కూలీ మూవీ టీం వాళ్ళు చాలా గట్టిగా ప్లాన్ అయితే చేయాలి. సో దాంతోపాటు రీసెంట్లీగా వార్ 2 అనేది ఇంకో కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఏదైతే యూఎస్ఏలో అడ్వాన్స్ బుకింగ్లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, అతి తక్కువ సమయంలో $1,00,000 రీచ్ అయినటువంటి మూవీగా ఇది రికార్డ్ సృష్టించింది కేవలం 7 గంటల్లోనే. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అది ఇది పక్కన పెడితే 24 గంటల్లో మళ్ళీ ఇంకొక రికార్డ్ అనమాట. 24 గంటల్లో $1,50,000 ఇది రీచ్ అయిందనమాట. $1,50,000 మార్క్ అయితే రీచ్ అయింది వార్ 2 అనేది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సమయానికి ఇది 200కి అంటే $2,00,000 అయితే రీచ్ అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి. సో ఇదనమాట ఇవాల్టి కూలీ మూవీ అండ్ వార్ 2కి సంబంధించిన ఒక స్మాల్ అప్డేట్. ఈ అప్డేట్ విన్న తర్వాత మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.